జూనియర్ ఎన్టీఆర్ నీల్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు డ్రాగన్ అని చెప్పేసి మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం పట్ల ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్లో క్లియర్గా 2027 జూన్ 11కి సినిమా రాబోతుందంటూ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. అయితే అసలు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకముందే, అసలు షూటింగ్ అయినా కూడా స్టార్ట్ అయ్యిందా లేదా అని ఇలాంటి అప్డేట్ ఇవ్వకముందే ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టు, అసలు ఓవరాల్గా సినిమాని అంత కంప్లీట్ అయిపోయింది, సినిమా రిలీజ్ డేట్ ఇస్తున్నాము అని రేంజ్లో డేట్ని ఎందుకు చెప్పారు ఇంత త్వరగా, అసలు దీని వెనుక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి, ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటని చాలామంది కూడా రకరకాల అనుమానాలు, రకరకాల డౌట్స్ అండ్ ఆన్సర్ లేని క్వశ్చన్స్. అయితే ఈ యొక్క రిలీజ్ డేట్ వెనకాల పెద్ద ప్లానింగే చేశారు టీం అందరూ కూడా అని చెప్పేసి ఒక వార్త మాత్రం చాలా హల్చల్ చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క రిలీజ్ డేట్ వెనకాల అది ఖచ్చితంగా ఒక వీకెండ్ అన్నమాట. వీకెండ్ అనేది ఖచ్చితంగా ఏ సినిమా అయినా కూడా వీకెండ్కే తీసుకొస్తూ ఉంటారు, ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్రైడే అంటే ఖచ్చితంగా ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ అనేవి కలిసి వస్తాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ వీకే మోహరం పండుగ కూడా ఉందన్నమాట. సో ఆ మోహరం పండుగకి అప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి, అదేవిధంగా దాని వెనకాలే మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా దాదాపుగా 10 రోజుల పాటు లాంగ్ వీకెండ్ అంటే లాంగ్ హాలిడేస్ అనేవి ఈ సినిమాకు దొరుకుతున్నాయి. సో ఆ విధంగా పక్కాగా ప్లానింగ్ చేసుకున్నారు. అండ్ ఆ డేట్ని ఇంకెవరైనా రిజర్వ్ చేసుకుంటారేమో, మళ్ళీ ఎవరైనా అనౌన్స్ చేసుకుంటారేమో అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు ముందుగానే ప్లానింగ్ చేసుకొని అందరికన్నా ముందుగా అసలు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందా, స్టార్ట్ చేశారని తెలియక ముందే రిలీజ్ డేట్ని మాత్రం అనౌన్స్ చేసుకున్నారనమాట. సో ఆ విధంగా ఈ యొక్క జూన్ 11, 2027 డేట్ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట. దాదాపుగా 10 రోజుల పాటు హాలిడేస్ దొరుకుతూ ఉన్నాయి. అందులో ఒక 6 రోజుల పాటు కూడా కంప్లీట్గా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లాంగ్ వీకెండ్గా దొరుకుతుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పుంజుకునే అవకాశం ఉంది, మంచి టాక్ వినిపిస్తుంది అనుకు టీం వాళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్ చేసుకున్నారనమాట. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సినిమా చేసినా కూడా పక్కాగా మంచి కంటెంట్ అనేది ఆ సినిమాలో ఉంటుంది. మనం చూసాం దేవరా సినిమాలో కావచ్చు, త్రిబుల్ ఆర్ సినిమాలో కావచ్చు. సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం. అండ్ రీసెంట్గా ఆయన లుక్స్ కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరిచారనమాట. అండ్ బాడీ బిల్డింగ్ చేస్తూ, అదేవిధంగా కొంత అంటే చాలా చాలా సన్నగా అయిపోయి ఆ తర్వాత మళ్ళీ బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేయడం అనేది అందరికీ కూడా ఒక షాకింగ్ అనమాట. అసలు ఎందుకు ఇంత సన్నగా అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఏంటని చాలామంది అనుకున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన డ్రాగన్ సినిమా కోసమే ఆ విధంగా బరువు తగ్గిన తర్వాత మళ్ళీ బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేయడం, తనకు తగ్గట్టుగా, సినిమాకు తగ్గట్టుగా, క్యారెక్టర్ తగ్గట్టుగా తనకు తాను మలుచుకోవడంలో ఆయన ఆ విధంగా నిమగ్నం అయిపోయి ఉన్నాడని చెప్పేసి టీం వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా పైన మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ అందరికీ కూడా. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా రీచ్ అవుతుందా లేదా అనేది మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.